గోబీ మంచూరియా ఒక మంచి స్టార్టర్ రెసిపీ అండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా గోబీ పూ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఇలా బాయిల్ చేసుకొని వాటర్ని సెపరేట్ చేసేసుకొని గోబీ పూ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో ఇలా వేసుకోవాలి. ఇందులోకి 2 tablespoon కార్న్ఫ్లోర్, అలానే 1 tablespoon మైదా, 1/2 tablespoon పెప్పర్ పౌడర్, 1/2 tablespoon సాల్ట్, 1/2 tablespoon చిల్లీ పౌడర్ని వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలండి. ఇవి కాస్త ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ గోబీ పూ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు వేరేగా ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 tablespoon ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, అలానే ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నంగా ముక్కలు కట్ చేసుకొని ఒక 2 నిమిషాలు టాస్ చేసుకోవాలి. ఇందులోకి 2 tablespoon సోయా సాస్, 2 tablespoon టమాటో కెచప్, 1 tablespoon వెనిగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే 1 tablespoon కార్న్ఫ్లోర్, 1/2 cup వాటర్ వేసుకొని బాగా కలిపి ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పూ ముక్కలను వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్, అలానే 2 చిటికెల కారం, అలానే 2 చిటికెల పంచదార వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. చాలా టేస్టీ అయిన గోబీ మంచూరియా రెడీ.